నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వచ్చే సోమవారం పొలిటికల్ బిగ్ ఫైట్ నడవనుంది. ఈసారి ఓటర్ తీర్పు ఎలా ఉంటుందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. టీడీపీ కూటమి, వైసీపీ వీరోచితంగా పోరాడుతున్నాయి. అయితే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది మాత్రం మహిళా ఓటర్లే. రాష్ట్రంలో 156 సెగ్మెంట్స్ లో వాళ్లదే ఆధిపత్యం. వారి ఆశీర్వాదం కోసమే అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏ పథకం అమలు చేయాలన్నా మహిళలను ఉద్దేశించే అమలు చేస్తున్నారు. పొలిటికల్ పార్టీల మేనిఫెస్టోలోనూ నారీ శక్తికి చోటు కల్పిస్తున్నాయి. ఈసారి తీర్పు ఎటువైపు ఉంటుందనేది ఉత్కంఠ నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నారు. దాదాపు 156 నియోజకవర్గాల్లో వాళ్లే డిసైడింగ్ ఫ్యాక్టర్స్. వారు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీదే విజయం. అందులో నో డౌట్. ప్రభుత్వాన్ని డిసైడింగ్ చేసేది కూడా వాళ్లే. ఈసారి ఎన్నికల్లో టైట్ ఫైట్ ఉంది. ఎవరు గెలుస్తారనే విషయంపై క్లారిటీ రావడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ స్పష్టంగా కనిపించింది. 2024 ఎన్నికల్లో ఉత్కంఠ పోరు సాగుతోంది. కొన్ని సర్వేలు వైసీపీకి పట్టం కడుతుండగా మరికొన్ని టీడీపీ కూటమిదే గెలుపు అంటున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసేది మాత్రం మహిళలే అనే విషయం ఈసీ రిలీజ్ చేసిన ఓటర్ల జాబితాను చూస్తే తెలుస్తోంది. ఏపీలో మహిళా ఓటర్లు ఎక్కువ. వాళ్లకు పథకాలు ఎక్కువే. పురుషుల కన్నా ఎక్కువగా ఉన్న ఈ మహిళా ఓటర్లు ఏ వైపు మొగ్గే అవకాశం ఉంది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. వాళ్ళు ఒక్కసారి డిసైడ్ అయిపోతే వార్ వన్ సైడ్ అవుతుంది. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపారు. ఫ్యాన్ పార్టీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవంటున్నారు. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టు పోరు సాగుతోంది. అందుకే వారు ఎటువైపు ఉంటారనే విషయంపై డైలమాలో ఉన్నట్లు సమాచారం. మహిళల ఓట్లను ఆయా కుటుంబాల్లోని పురుషులే ప్రభావితం చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. మారిన పరిస్థితులతో అలాంటిదేమీ లేదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. వాళ్లలో రాజకీయ చైతన్యం వచ్చిందంటున్నారు. వాళ్ళ మనసులో ఏముందో, ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతుందనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండానే వాళ్లకు నచ్చిన లీడర్ కు ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో కొన్నేళ్లుగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256 మంది ఉన్నారు. వాటిలో మహిళా ఓటర్లు 2,07,29,452 మంది ఉంటే పురుష ఓటర్లు 2,74,322 మంది ఉన్నారు. అంటే మొత్తం ఓట్లలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. పురుషుల కన్నా 6,05,000 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక ట్రాన్స్జెండర్ల ఓట్లు 3,482 ఉన్నాయి. 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య 3 లక్షలు ఎక్కువగా ఉండగా 2024లో ఈ తేడా రెట్టింపైంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే దాదాపు 156 నియోజకవర్గాల్లో మహిళా ఓట్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఏపీలో 79.89% పోలింగ్ నమోదైంది. 1,55,45,211 మంది పురుషులు, 1,57,87,559 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లోపు మహిళలు అత్యధికంగా పోలింగ్ లో పాల్గొన్నారు. ఈసారి జరగనున్న ఎలక్షన్స్ లో మహిళలు ఎటువైపు ఉంటారనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. ఉమ్మడి ఏపీలో 1957 నుండి 2024 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగాయి. అన్ని సార్లు పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందుకే రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టాలన్నా మహిళలకు లబ్ధి చేకూరేలా ఉంటుంది. వారి ప్రాధాన్యం గుర్తించిన పార్టీలు మేనిఫెస్టోలో వారికి పెద్దపీట వేశాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా నగదును మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. దీంతో మెజారిటీ మహిళలు తమ వైపే ఉన్నారని సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. నవరత్నాలు ప్లస్ పేరుతో సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో మహిళలకు మళ్లీ ప్రయారిటీ పెంచారు. మహిళా ఓట్ బ్యాంక్ చెక్కు చెదరకుండా ఉండాలన్నదే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత వంటి పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఇక చంద్రబాబు అయితే మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల వర్షం కురిపించారు. కూటమి మేనిఫెస్టోలో ఫ్రీ బస్సు, ఏడాదికి 7 గ్యాస్ సిలిండర్లు సహా పలు పథకాలను ప్రకటించారు. కర్ణాటక, తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ఫ్రీ బస్ స్కీమ్ వర్కౌట్ అయితే గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్నారు. గతేడాది కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో 224 స్థానాలకు 136 సీట్లు గెలుచుకోవడంలో మహిళా ఓటర్లే కీ రోల్ ప్లే చేశారని పలు సర్వేలు తెలిపాయి. మొత్తం మహిళా ఓట్ బ్యాంక్ లో 44% కాంగ్రెస్ కు ఓటు వేయగా 33% బీజేపీకి ఓటు వేశారు. 10 ఏళ్లలో ఈ స్థాయిలో మహిళా ఓటర్లు కాంగ్రెస్ కు టర్న్ అవ్వడం రాష్ట్ర చరిత్రలోనే సంచలనంగా మారింది. అటు తెలంగాణ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్ల ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో
పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓటు వేసిన 56 నియోజకవర్గాల్లో 37 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుందని పలు సర్వేలు తెలిపాయి. ఏపీలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. మహిళల ఆయుర్దాయం పురుషుల కన్నా ఎక్కువగా ఉండటం, మహిళల్లో రాజకీయ అవగాహన పెరగడం లాంటి కారణాలుగా చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి చంద్రబాబుకు, రెండోసారి జగన్ కు పట్టం కట్టారు. ఇప్పుడు మూడోసారి మహిళా ఓటర్లు ఎటువైపు ఉంటారనేది ఇప్పుడే చెప్పలేని సిచ్యువేషన్.